ఏ రామానుజాయ నమః. భగవంతుడి సాన్నిధ్యాన్ని మించిన సంపత్తు ఏదీ లేదు. నందగోకులంలో ఒక స్త్రీ పళ్ళమ్మటానికి ప్రతిరోజు నందుడి ఇంటి ముందర నుండి వెళ్తుండేది. చిన్ని కృష్ణుడు ప్రతిరోజు ఆమెను పిలిచి, అమ్మా, నాకు పళ్ళు కావాలి అని అడిగేవాడు. అందుకు ఆమె తన పళ్ళబుట్టలో నుండి పళ్ళు తీసి కృష్ణుడికి ఇచ్చేది. పళ్ళు తీసుకున్న తర్వాత ఆమెను ఆగమని చెప్పి కృష్ణుడు లోపలికి వెళ్ళి తన చిన్ని చేతులతో ధాన్యపు గింజలను తెచ్చి ఆమెకు బుట్టలో వేసేవాడు. ఆ తరువాత ఆమె అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయేది. ఆమె కొంత దూరం వెళ్ళిన తరువాత కృష్ణుడు బుట్టలో వేసిన ధాన్యం కాస్త రత్నాలు, మణులు, మాణిక్యాలు మొదలైన రకరకాల ఆభరణాలుగా మారిపోయేది. రోజు ఇదే విధంగా ఆ స్త్రీ పళ్ళు తీసుకొని రావటం, కృష్ణుడు అమ్మా, నాకు పళ్ళు కావాలి అని అడగటం, పళ్ళు తీసుకున్న కృష్ణుడు ధాన్యాన్ని ఇవ్వటం, ఆ ధాన్యం కాస్త విలువైన వస్తువులుగా మారటం జరిగేది. ఆమె తన బుట్టలో కృష్ణుడు ఇచ్చిన ధాన్యం మణులు, మాణిక్యాలుగా మారటం గమనించేది. కానీ దానిపై ఎటువంటి ఆసక్తి ప్రదర్శించకూడకుండా ఆ మొత్తాన్ని ఊరి చివరన్న అడవిలోకి తీసుకుని వెళ్ళి పారబోసేది. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసేదంటే, ఆమె రోజు కేవలం కృష్ణుడి చూడటానికి, కృష్ణుడితో అమ్మా అని పిలిపించుకోవటానికి మాత్రమే పళ్ళబుట్టతో వచ్చేది. లోకానికి తండ్రి అయిన కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకోవటం, తనను కృష్ణుడు అమ్మా అని సంబోధించి పిలవడం కంటే గొప్ప సంపత్తు ఏదీ లేదని ఆమె భావించేది. అందుకే ఆ మణిమాణిక్యాలతో కూడిన సంపదనంతా పారబోసేది. భగవంతుడి నుండి మనం ఎటువంటి భౌతికమైన వస్తువులను ఆశించకూడదు. ఎల్లప్పుడూ ఆయన సాన్నిధ్యాన్ని లేదా ఆయన అనుగ్రహాన్ని మాత్రమే ఆశించాలి. ఒక్కోసారి భగవంతుడు మన భక్తికి మెచ్చి అవసరానికి మించిన భౌతికమైన సంపదలు లేదా సుఖ సంతోషాలు ఇస్తాడు. అయితే మనం వాటి యందు ఆసక్తి కనబరచకుండా కేవలం భగవంతుడి మీద ధ్యాస నిలిపి ఆయనను ధ్యానించటం చేయడం ద్వారా పరమాత్మకు పూర్తిగా చేరువ కాగలం. అటువంటి వారిని మాత్రమే భగవంతుడు తన సన్నిహిత భక్తులుగా స్వీకరిస్తాడు.